ప్రైజ్ ద లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకొంటివి కదా. ఆమేన్. దేవుడు మన ఊరిలో ఉండే మార్గాల కోసం చెప్పట్లేదు కానీ నిత్య రాజ్యానికి వెళ్లే మార్గంలో తానే మన చేయి పట్టుకుని నడిపిస్తానని అంటున్నారు. చెడ్డదారులు చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. అది సాతాను వేసే ట్రాప్. దేవుడు నడిపిస్తున్న మార్గాన్ని వదిలేసి మనకు నచ్చిన దారిలో మనం వెళ్తున్నప్పుడు పాపం అనే ఒక భయంకరమైన గోతులో మనం పడిపోతామేమో. ఎప్పటికీ బయటికి రాలేని నరకం అనే ఊబిలో కూరుకుపోతామేమో. దేవుడు నడిపించే మార్గం స్పెషల్ గా ఉంటది. ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ వెళ్ళే సినిమా హాల్స్కి కానీ ఇంకేదైనా వెళ్ళకూడని ప్రదేశాలకు కానీ ఆ దారి మనల్ని తీసుకెళ్లదు. దేవుడు నడిపించే దారిలో వెళ్ళినప్పుడు ఫైనల్ డెస్టినేషన్ చాలా బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. మనుషులు నడిపించే దారిలో వెళ్తే వాళ్ళు మధ్యలోనే వదిలేయచ్చు, ఒక్కొక్కసారి ముంచేయచ్చు. కానీ దేవుడు నడిపించే దారిలో వెళ్ళినప్పుడు మన పాదాలకు రాయి తగలకుండా కాపాడుతానంటున్నారు. మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఎత్తుకుని తీసుకెళ్తానని చెప్తున్నారు. ఎంత మంచి దేవుడు కదా. హ్యావ్ ఎ నైస్ డే.